మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదంటావా? ముందు 17 ఏళ్ళ తర్వాత కూడా చూడ పట్టుకోతాడు. నేను యూట్యూబ్లో ఒక అబద్ధం చెప్పాను, అంటే నాకు 18 ఇయర్స్కి మ్యారేజ్ అయిందని. నీళ్ళు పెంచినామని చెప్పి ఆ మాట హక్కే లేదు మేము. నీకంటే నేను ఎక్కువ పెంచుకున్నా అంటావు ఎవరు. హ్యాపీ 17th యానివర్సరీ టు అస్. వెళ్దామా? ఈరోజు మా ఆయన ఆఫీస్కి లీవ్ పెట్టుకున్నారు. సో పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి మేము ఇంకా బయటకు వెళ్తున్నాము, ఊరికే అలా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. లెట్స్ గో. మా యానివర్సరీకి విష్ చేసిన వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి సంవత్సరం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ మీరందరూ కాన్స్టెంట్గా విష్ చేస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ అండ్ వెల్ విషెస్ మాతో ఎప్పుడు ఇలానే ఉండాలి, అప్పుడే మేము కూడా హ్యాపీగా ఉంటాము. అండ్ నేను మాత్రం ఇంతమంది విష్ చేయడం నిజంగానే బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. అండ్ మేము వచ్చేసాము ఇక్కడ మిక్ మ్యాక్ మాల్ అని ఉంటుందన్నమాట. ఈ మాల్కి రావాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, కానీ సరైన టైం దొరకలేదు. ఇంకా ఈరోజు ఎలాగో లీవ్ పెట్టుకున్నారు కదా, అలా డేట్కి వెళ్దాము అని చెప్పేసి మిక్ మ్యాక్ మాల్కి వచ్చాము. పిల్లలు కూడా లేరు. మధ్యాహ్నం 2:33కి వస్తారు వాళ్ళ ఇంటికి, ఆలోపు ఇంటికి వచ్చేయాలి, అది ప్లాన్. అయితే ఏదైనా స్పెసిఫిక్గా కొనాలా అంటే మా ఆయన అన్నారు నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, ఈసారి అయితే నేనేం సర్ప్రైజెస్ ప్లాన్ చేయలేదు, మాల్కి వెళ్దాము, అక్కడ నాకు ఏదైనా నచ్చింది నీకు ఏదైనా నచ్చింది అంటే నువ్వే కొనుక్కో ఈసారి అని చెప్పారు. మేము అలా ఊరికే ర్యాండమ్గా చూస్తూ ఉన్నాను. ఇక్కడ మోస్ట్లీ అన్ని స్టోర్స్లో 14K గోల్డ్, 10K గోల్డ్ అండ్ 18K గోల్డ్ ఇలాంటివే ఉంటాయి, కానీ 22 క్యారెట్ గోల్డ్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. అండ్ మోరోవర్ నాకు అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఉంటే 22K ఉంటే అట్లీస్ట్ హెల్ప్ఫుల్గానే ఉంటుంది, అంటే కొంచెం ఏమో నాకు అదే ఎక్కువ అనిపిస్తుంది ఇలాంటి 18K అవన్నీ కొనడం కంటే కూడా. మా ఆయన అవి తీసుకోమంటే నేను అస్సలు నాకు వద్దంటే వద్దు, వాటికి నేను 600-700 అయితే అస్సలు పెట్టనని చెప్పాను. మెయిన్గా ఈరోజు బయట స్పెండ్ చేద్దాము, అలా టైం స్పెండ్ చేద్దాము, అలా బయటకు వెళ్దాము అని చెప్పే వచ్చాము. నాట్ దట్ ఏదో గిఫ్ట్స్ కోసం ఇలా అయితే డెఫినెట్లీ కాదు. అక్కడ నుంచి కొన్ని స్టోర్స్ తిరిగాము. మాల్ అంటే ఈరోజు ఇంకా వీక్ డే కదా, థర్స్డే జరిగింది మా యానివర్సరీ. వీక్ డే కాబట్టి మొత్తం అంతా ఖాళీగానే ఉన్నింది. వీకెండ్ వచ్చాము అంటే కొంచెం జనాలు ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈరోజు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది అనమాట, అక్కడ మనకి దుబాయ్ చాక్లెట్స్ దొరుకుతాయి, కొరియన్ దుబాయ్ చాక్లెట్స్ అంటే ఇవి. లైక్ మనకి లోపల పిస్తాషు అండ్ సేమియాది అదేదో ఉంటుంది కదా, సో అది చాలా బాగుంటాయి. ఇక్కడ జస్ట్ $1.5 సంథింగ్ అంతే. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి ఇయర్ రింగ్స్ స్టోర్ ఉంటుంది, నా ఫేవరెట్వి. యూజువల్లీ ఇంకా మన వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ అంటే మన ఫేవరెట్వి ఏవైనా చేయడమే కదా, ఆ రోజు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మనకు. మన డే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాము. మేమైతే ఇదంతా అసలు ప్లాన్లో లేదు, కానీ ఇక్కడ ఒక ఇయర్ రింగ్ స్టోర్ ఉంది, అక్కడికి వచ్చి చూస్తే నా ఫేవరెట్ ఇయర్ రింగ్ స్టోర్ లోయిసా అనేది. నావి చాలా వరకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఈ స్టోర్ నుంచే ఉంటాయి. సో కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, లైక్ 4 for $20 అంటే 4 sets వస్తాయి అన్నమాట. అక్కడ నుంచి మినిస్సోకి వచ్చామన్నమాట. మినిస్సో నుంచి టిమ్ హార్టన్స్కి వచ్చాము, అక్కడ ఏదైనా తీసుకుందామని చెప్పేసి. తర్వాత మా ఆయన అన్నారు ఇది తింటున్నప్పుడు, ఐఎమ్ సారీ సార్ నీకేం గిఫ్ట్ తీసుకోలేకపోయాను, ఏమి ఇవ్వట్లేదు అని అన్నారు. అయితే నేను అన్నాను ఎందుకు ప్రతిసారి నువ్వే నాకు ఇవ్వాలి, ఎవ్రీ టైం ఇస్తావు కదా, ఈసారి నేనే నీకు ఈ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. మా ఆయన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేదు తనకి, వాడరు. కాకపోతే తనకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే PS5 ఉంది కదా, తనకి PS4 ఉండేది, కానీ అది 3 weeks బ్యాక్ పాడైపోయింది. సో నేను అనుకున్నాను ఎందుకు తనకు PS5 గిఫ్ట్గా ఇవ్వకూడదు అని చెప్పేసి. ప్లే స్టేషన్, అందులో తను గేమ్స్ ఆడతారు, తనకు అదొకటే ఎంటర్టైన్మెంట్ అనమాట, చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ క్రికెట్ ఎప్పుడు చూసినా అదే ఆడుతూ ఉంటారు. సో అది కొనిచ్చగానే మా ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో. ఫస్ట్ అయితే వద్దు ఇప్పుడు ఎందుకు అంత ఖర్చు పెట్టి తీసుకోవడం అన్నారు. అయితే ఇంకా ఆయనకున్న ఒకే ఒక హ్యాపీనెస్ అదే, తనకి వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ తను రోజు గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇది నిజం చెప్పాలి అంటే తన వర్క్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి తను అలా గేమ్స్ ఆడుతూ ఉంటారు, తను తాను ఎంగేజ్ చేసుకుంటూ ఉంటారు. సో అదే లేకపోతే ఇంకెందుకు చెప్పండి, అందుకోసమే నేను బలవంతంగా కొనిచ్చాను. ఇదైతే మాకు అసలు ప్లాన్లో కూడా లేదు, బట్ మా ఆయనకి నేను సర్ప్రైజ్ ఇచ్చాను. నాకు ఇంత హ్యాపీగా అనిపించిందో తన హ్యాపీనెస్ చూసి. ఇంకా అది తీసుకున్న తర్వాత మేము వెళ్ళాము. ఇక్కడ ఒక బ్రాంప్టన్ స్టోర్ ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ ఏంటంటే ఫుడ్ కూడా దొరుకుతుంది. సో మధ్యాహ్నం ఇంకా చేసేదేం వద్దులే, ఇక్కడే మనం ఏమైనా తినేసి పిల్లలకి కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. అక్కడికే టైం 1:30 అవుతుందన్నమాట. 2కి అంతా ఇంటికి వస్తే మళ్ళీ 2:30కి అబ్బు ఇంటికి వస్తాడు. సో ఇక్కడ ఆలు పరాటా ట్రై చేసాం, కానీ ఏమీ నచ్చలేదు, నాకైతే అసలు నచ్చలేదు. అండ్ అదే మాకు తెలియకుండా మేము ఇంటికి తీసుకెళ్ళాము, అయితే పిల్లలకు కూడా ఏం నచ్చలేదు, అది అంత టేస్టీగా లేదు. సో ఇది అంటే ఫుడ్ ఒకటి బాగాలేదు, అసలు నాకు నచ్చలేదు.
లాస్ట్ ఇయర్ కూడా మా యానివర్సరీకి ఏదో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ కూడా ఫుడ్ అంత నచ్చలేదు, బాగాలేదు. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కని వెళ్తే అక్కడేం బాగాలేదు ఫుడ్ కూడా. ఇక్కడ చోలే భటూరే చాలా బాగుంటుంది. అంత ఆయిల్ ఫుడ్ ఎందుకులే ఈరోజు అన్నట్టు ఆలు పరాటా, అంటే ఇట్స్ పంజాబీ స్టోర్ అనమాట. సో కొంచెం ఆలు పరాటా వాళ్ళు బాగా చేస్తారు కదా అన్నట్టు ఆర్డర్ పెట్టుకుంటే అది ఏం బాగాలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీగా అయితే లేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. పకోడీ అండ్ బజ్జీ పెట్టుకున్నాం కానీ అవి ఓకే ఓకే బాగానే ఉన్నాయి. అంటే సూపర్గా ఏం లేవు కానీ కొంచెం బాగానే ఉన్నాయి. ఈరోజు మా ఎక్స్పెక్టేషన్ మేబీ మాకు యానివర్సరీస్కి ఇలా బయట తినడం అంత బాగుండదు అనుకుంటాను, అంత అచ్చిరాదు అనుకుంటా. మిగతా డేస్లోనే ఇక్కడికి పానీపూరి చాట్ అవి తినడానికి వస్తే ఆ రోజు సెట్ అవుతాయి, కానీ ఈ రోజు మాత్రం అసలు సెట్ అవ్వలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొడుక్కి చూపించుకొని ఎంతో మురిసిపోతున్నాడు. అమ్మ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా, ప్లే స్టేషన్ ఇచ్చింది అని చెప్పి. ఇంకా ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారు దీన్ని. బాయ్స్కి ప్లే స్టేషన్ వీడియో గేమ్స్ టీవీలో ఆడుకునేవంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. అదే పండుగేం అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ అవికి మాత్రం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే వాడు కూడా గేమ్ ఆడొచ్చు వాళ్ళ నాన్నతో పాటు అని చెప్పి. ఇది ఆల్మోస్ట్ మా ఆయన 8 years బ్యాక్ PS4 కొన్నారు. అప్పుడు కొంచెం తక్కువే ఉన్నది, $300-400 ఉన్నింది. ఇప్పుడు మాత్రం PS5 ఇప్పుడే రీసెంట్గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది లాంచ్ చేశారు. కానీ ఇది ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది. ఐ మీన్ ప్రైస్ అయితే ఎక్కువే ఉంది ఆబ్వియస్లీ. అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ప్రైజెస్ కూడా పెరుగుతూనే ఉంటాయి కదా. అందుకే అయ్యో పాడైపోయింది అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి కూడా అడగలేదు నేను ఇది కొనుక్కోవాలి అని చెప్పేసి. నాకే అలా అనిపించి కొనిచ్చాను నేను. ప్రతిసారి లేడీస్కి గర్ల్స్కి ఎందుకు మెన్ గిఫ్ట్ ఇవ్వాలి చెప్పండి, మనం కూడా ఇవ్వాలి కదా. దే ఆల్సో డిజర్వ్ సచ్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ అనిపించింది నాకు. అండ్ నేను నిజంగా చెప్తున్నాను, ఇంత హ్యాపీనెస్ అయితే డెఫినెట్లీ నేను చూడలేదు మా ఆయన ఫేస్లో. నేను డైమండ్ నెక్లెస్ కొన్నప్పుడు ఎంత సంతృప్తిగా అనిపించిందో, లైక్ ఆకలి కూడా అనిపించలేదు నాకు ఆ రోజు. అంత హ్యాపీనెస్ నాకు ఈరోజు మా ఆయన ఫేస్లో కనిపించింది. ఒక్కొక్కరివి ఒక్కొక్క కైండ్ ఆఫ్ టేస్ట్ కదా. గర్ల్స్కి ఏమో అలా ఉంటుంది, జెంట్స్కి ఏమో ఇలా ఉంటుంది. బట్ నాకైతే అసలు రిగ్రెట్సే లేవు. చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని చూసిన తర్వాత. అండ్ ఇంటికి వచ్చి నేను ఒక చిన్న మినీ హాల్ చేస్తున్నాను, ఏం తెచ్చుకున్నాను మాల్లో అని చెప్పేసి. సో ఇవే అనమాట ఆ చాక్లెట్స్, దుబాయ్ చాక్లెట్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట. చాక్లెట్స్ అయితే బాగుంటాయి, నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, అందుకే తెచ్చుకున్నాను. మినిసోలో ఈ క్యూట్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాను. అండ్ మినిసోలో ఇంకేం తెచ్చుకోలేదు, టింబిట్స్ తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా లోవిసాలో ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. అలానే మినిసోలో ఈ హెయిర్ డ్రైయింగ్ టవల్ పండు కోసం తెచ్చాను. తన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, తను రెగ్యులర్గా యూస్ చేస్తుంది. సో అదొకటే ఉంది కదా, ఇది కూడా యూస్ చేసుకుంటుంది ఆల్టర్నేటివ్గా అన్నట్టు తెచ్చాను అనమాట. సో ఇయర్ రింగ్స్ ఏమో ఇవి తెచ్చుకున్నాను. నాకు నేను ఇయర్ రింగ్స్ జంకీ అని చెప్పొచ్చు. నాకు చాలా నచ్చుతాయి ఇయర్ రింగ్స్ కొత్తవి. సో ఇవి నేను శారీస్ మీదకి అలా పెట్టుకున్నా కూడా బాగుంటాయి కదా, లేదంటే డ్రెస్సుల మీదకి రీల్స్ అలా చేసినప్పుడు అని చెప్పేసి తెచ్చేసుకున్నాను. 4 pairs తెచ్చుకున్నాను, 4 for $20. ఇవే ఆ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నాకు భలే నచ్చాయి. ఎప్పుడు వెళ్ళినా కూడా లోవిసా స్టోర్ చెక్ చేస్తూనే ఉంటాను, ఏమైనా కొత్తగా వచ్చాయా, నాకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఇయర్ రింగ్స్ నా టేస్ట్కి తగ్గట్టు మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరైనా వెళ్ళలేదంటే ఒకసారి లోవిసా స్టోర్ చెక్ చేయండి, మీకు కూడా నచ్చచ్చు. అండ్ ఈవినింగ్ ఏమో ఇంకా మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. నేను ఒక శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ దాని బ్లౌజ్ నాకు కనిపించలేదు. కొత్త శారీ తెచ్చుకున్నాను, బట్ దానికి బ్లౌజ్ కనిపించలేదు. అందుకే ఇంకా ఓల్డ్ శారీని ఒకటి ఉంటే దాన్ని కట్టేసుకున్నాను. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్లోజ్ చేశారు, సమ్ ఏవో ఇష్యూస్ ఉండి. అందుకే ఇంకొక టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ అనమాట. అక్కడే ఇంకా మనకి గణపతి ఉన్నాడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారను. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం, మాకు కూడా తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఒకసారి వెళ్దాము. టెంపుల్కి వెళ్ళడం అయితే ఎవ్రీ ఇయర్ అదొక రిచువల్ లాగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళడం, అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళడం, ఇవన్నీ టెంపుల్కి వెళ్ళకపోతేనే ఏదోలా ఉంటుంది. అందుకే వెళ్ళే ముందు మా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను, పెళ్లి రోజు కదా తీసుకుంటే బాగుంటుంది. అండ్ దెన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే హాలిఫాక్స్ గురించి నేను చెప్పనవసరమే లేదు. సచ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అండి. ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి, చాలా పచ్చగా బాగా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు కూడా రోడ్లన్నీ చాలా సీనిక్గా అనిపిస్తాయి. అండ్ లక్కీలీ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా పెళ్లి రోజుకి సమ్మర్, ఎవ్రీ ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ జాకెట్లు, పెద్ద పెద్ద జాకెట్లు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచిగా శారీస్, డ్రెస్సెస్ వేసుకున్నా కూడా చూపించుకోవడానికి బాగుంటుంది కదా, చూపించుకోవడానికి అలాగా. ఇదే అనమాట సాయిబాబా టెంపుల్. ఇంకా స్వామిని దర్శనం చేసుకొని మొక్కొని, అక్కడే మన వినాయకుడు వీళ్ళంతా ఉన్నారు, అది కూడా దర్శనం చేసుకున్నాము. పెద్దగా టెంపుల్ లేదు, చిన్న హాల్ లాగా ఉంది అంతే.
అసలు బయట నుంచి చూస్తే అది టెంపుల్ లాగా కూడా మనకు అనిపించదు, అలా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాతనే అది ఓకే టెంపుల్ ఇది అనుకుంటాం అనమాట. అలా ఉంది టెంపుల్ అయితే, చిన్నగా ఉంది. బట్ యా మేమైతే పూజ చేసుకున్నాం. టెంపుల్కి వెళ్తే మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడే మనకి ప్రసాదాలు కూడా పెడతారు, కావాలంటే పిక్ చేసుకొని రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ యా పొంగలి వెజిటబుల్ పులావ్ పెట్టారు. అలా కాల్ చెప్పుకొని వీడియో తీస్తున్నానంటే ఒక నా ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మా ఆయన. ఓకే ముందుకు రా. నేను కూడా పాట. యా ఈరోజు మా 17th యానివర్సరీ. నేను ఒకటి అడుగుతాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు ఈ 17 yearsలో నాలో బాగా నచ్చిన విషయం ఏంటి? బాగా నచ్చిన విషయమా? గట్టి చెప్పవా ప్లీజ్. నువ్వు కూడా వినాలనుకుంటున్నావా? వాళ్ళిద్దరు అక్కడ తింటున్నారు, సో వాళ్ళు కూడా వినాలనుకుంటున్నారు. బాగా నచ్చిందంటే బేసిక్గా నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు. నా సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు కేర్ చూసుకుంటావు. అంటే ఏ సిచ్యువేషన్లో ఎట్లుంటో నీకు బాగా తెలుసు. సో నువ్వు దాని తగ్గట్టే ఉంటావు, నన్ను ఇరిటేట్ చేయకుండా. ఎస్పెషల్లీ నువ్వు ఎంత ఇరిటేట్ చేసినా నువ్వు ఇరిటేట్ కావాలి నీకు. కానీ అట్లీస్ట్ నా సిచ్యువేషన్ ఇప్పుడు వర్క్లో ఎక్కడన్నా బిజీ ఉన్నప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ చేయవు. థింగ్స్ నువ్వు చూసుకుంటావు. కానీ ఓకే 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 సరే, నీకు నాలో బాగా నచ్చని ఒక విషయం చెప్పు. నచ్చలే నచ్చని ఏం లేవు బా. అంత సీన్ లేదు. చెప్పావని కదా ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు చెప్తే మళ్ళీ గొడవ పడతా అని చెప్పడు. అదేం లేదు పాపం. చెప్పు. ఉంటే చెప్తాను ఇంకా ఖచ్చితంగా. కానీ నేను బాగా అలుగుతా. అది అప్పుడు స్టార్టింగ్లో, ఇప్పుడేం లేదు అసలు. అప్పుడంటే నిబ్బాని ఇద్దరు తెలీదు. మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, చెప్తున్నా. చెప్పు. దట్ సీక్రెట్. సీక్రెట్ ఏముంది చెప్పు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదంటావా? ఏముంది, ఇంకా 17 ఏళ్ళ తర్వాత కూడా చూడాలని పట్టుకోతాడు. నేను యూట్యూబ్లో ఒక అబద్ధం చెప్పాను యాక్చువల్లీ నా ఇంట్రడక్షన్లో. ఏంటంటే నాకు 18 yearsకి మ్యారేజ్ అయిందని. బట్ నాకు 17 yearsకి మ్యారేజ్ అయింది. 17 కంప్లీట్ 18. 17 పడింది నాన్న. 17 కంప్లీట్ 18. హాఫ్ ఆఫ్ నా హాఫ్ ఆఫ్ మై లైఫ్ మా ఆయనతోనే ఉన్నా నేను. ఇంకా సక్సెస్ఫుల్గా మా ఆయన పెంచుకున్నాడు నన్ను, ఇంకా మా అమ్మల కంటే ఎక్కువ. మీ అమ్మకి హక్కు లేదు ఇప్పుడు అడగడానికి. మా అమ్మకి హక్కు లేదా? లేకపోతే మా అమ్మ వచ్చి రోజు అడుగుతుంది నా బిడ్డను బాగా చూసుకుంటున్నా. అడగడానికి కూడా లేదు ఇంకా. ఫ్యూచర్లో అడగడానికి లేదంట. అయిపోయింది ఇంకా. ఏమని? ఏమైనా సరే నీ గురించి ఇన్నేళ్ళు పెంచినామని చెప్పి ఆ మాట హక్కే లేదు మేము. నీకంటే నేను ఎక్కువ పెంచుకున్నా అంటావు ఎవరు? అంతే కదా మరి. సో యా దట్స్ ద సీక్రెట్. ఇన్నేళ్ళ తర్వాత నేను రివీల్ చేస్తున్నాను. అప్పుడు నిబ్బిలాగా ఉన్నాము మేము, ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాము. నువ్వు నన్ను అడగవా? చెప్పు, నువ్వే చెప్పు. ఏం క్వశ్చన్? నాలో నచ్చింది ఏంది, నచ్చింది ఏంది? నీలో నచ్చిందా? వెరీ పేషెంట్, చాలా ఓపిక, చాలా ఓపికగా ప్రేమగా చూసుకుంటాడు. నచ్చని విషయం అంటే మెస్ చేస్తాడు. ఒకప్పుడు చాలా మెస్సీ పర్సన్ మా ఆయన, నిజంగా. ఇప్పుడు పాపం కొంచెం మారిపోయాడు. సచ్ ఏ మెస్సీ లేజీ పర్సన్ ఒకప్పుడు, కాదా? ఏం లేజీ అంటే నేను ఇంకా లేజీ అనుకోండి, కానీ ఐఎమ్ నాట్ మెస్సీ పర్సన్. నేను లేజీనే కానీ మెస్సీగా ఉండను. హీఈస్ లేజీ అండ్ మెస్సీగా కూడా ఉంటాడు ఒకప్పుడు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఏం చేసినా కొంచెం మెస్ చేసినా నాకు కోపం వస్తుందని సర్దుతూ ఉన్నాడు మా ఆయన. అదనమాట క్విక్ సెషన్ అనమాట. నేను ఊరికే అది ఇంప్రాంప్ట్గా స్టార్ట్ చేశాను, ఏం ప్లాన్ కూడా చేయలేదు. ఊరికే అలా కెమెరా పెట్టి మా ఆయన్ని మాట్లాడమంటే, మామూలుగా స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడడం కష్టము, ఇంకా కెమెరా పెట్టి ఏదో ఒకటి మాట్లాడంటే మాట్లాడతారా? ఇలానే ఉంటుంది. అసలు చాలా సైలెంట్గా సౌండ్ ఉందా లేదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది మీకు సరిగా వినిపించకపోయినా కూడా నేనేం చేయలేను. ఇంకా ముందైతే ఫస్ట్ ఆ PS5ని సెట్ చేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అది సెట్ చేసిన తర్వాత పిల్లలు ఇద్దరితో ఆన్ చేయించారు. ఆయన ఆనందానికి ఇంకా అవధులు లేవు. ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి దాన్ని ఇంకా యూస్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఇంకా గాల్లో అలా తేలుతూ ఉంటారు. అబ్బికి ఎంత ఆనందంగా ఉందో దాన్ని చూసి. చూడండి
పెద్ద ఇప్పుడే వచ్చి గిఫ్ట్స్ తెచ్చింది మాకు. ఇది ఒక ఆనవాయితీ అయింది. ఇది థ్యాంక్ యూ సో మచ్. ఫెయిరీ లవ్లీ పూసుకొని వచ్చింది పెద్ద. అయినా కవర్ అవ్వలేదంట ఫ్రెండ్స్. గిన్నె ఇచ్చాను ఫ్రెండ్స్. గిన్నె ఎందుకు ఇచ్చామంటుంది. ఏ ఎందుకు ఇచ్చావని ఎప్పుడు అన్నారా నేను? గిన్నె ఎందుకు అన్నావు కదమ్మా. గిన్నె ఈ వద్దు. ఇది నేను మొన్న ఎక్కడ చూసాను కదా, యుఎస్ లోనే ఇక్కడ. నీ గురించి థ్యాంక్ యూ పొద్దు. నా ఫేవరెట్ వుడెన్ మసాలా బాక్స్ ఇచ్చింది. అసలు ఇది ఒక నా డ్రీమ్. నిజం చెప్పాలి. చెప్పాను వద్దు నీతో ఎప్పుడన్నా ఇది. అప్పుడు మొన్న ఇండియా నుంచి పార్సల్ వచ్చినప్పుడు అనుకున్నాం జస్ట్ తెప్పించుకుందామా అని. లుక్స్ గుడ్ అనిపించింది. లుక్ కోసమే కావాలి అనుకున్నాను. వచ్చింది. నీ గిఫ్ట్ ఓపెన్ చేయి. చేస్తా. ఓపెన్ చేస్తున్నా నీ గిఫ్ట్ కూడా. పర్ఫ్యూమ్ వచ్చాయి నీ ఫేవరెట్. అవునా? అన్నయ్యకి పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టమా నాయన? ఆ తర్వాత నైట్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారనమాట. కేక్ తీసుకొని వచ్చారు. బేసిక్గా ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి వస్తూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఇంకొక ఫ్రెండ్ అయితే మిస్ అయింది. చాలా మిస్ అయిపోతున్నాము. ఒక గ్రూప్ లాగా ఉంటాము. సో తనైతే బాగా మిస్ అయిపోతున్నాము. కానీ అక్కడ వీడియో కాల్లో పెట్టి మరీ కేక్ కట్ చేస్తున్నాం మేము. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఎవరైతే కేక్ తింటారో వాళ్ళకి అసలు డైజెస్ట్ అవ్వదా? థ్యాంక్ యూ అన్న. హ్యాపీ యానివర్సరీ అన్న. నాకు 2 నిమిషాలు నేను పెడతాను అన్న పద్ధతి ప్రేమగా. థ్యాంక్ యూ సూర్య. హ్యాపీ యానివర్సరీ. సో అలా మా యానివర్సరీ అయితే కంప్లీట్ అయిపోయింది. వన్స్ అగైన్ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమైతే చాలా బ్యూటిఫుల్గా మంచిగా టైం స్పెండ్ చేసాము అండ్ చాలా హ్యాపీగా కూడా గడిచిపోయింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మళ్ళీ త్వరగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.